పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. గ్రామాల్లో నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించిన అభ్యర్థులతో పాటు అక్రమంగా మద్యం సప్లై చేసే వారిపై కొరడ జల్లి పెంచారు. భారీగా మద్యం పట్టుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత 11న పోలింగ్ జరిగే 22 మండలాలు 378 గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచారు. గ్రామ సరిహద్దు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్ కాని వారు గ్రామంలో ఉండకుండా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను కట్టడి చేసే చర్యలు చేపట్టారు. కరీంనగర్లో సిపి గౌసలం, సిరిసిల్లాలో ఎస్పీ మహేష్ బి గీతే, జగిత్యాలలో ఎస్పీ అశోక్ కుమార్, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, పెద్దపల్లిలో డీసీపీ బుక్య రామరెడ్డి పలు గ్రామాలను సందర్శించి స్వయంగా తనిఖీలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పలువురు అభ్యర్థులతో పాటు అక్రమంగా మద్యం తరలించే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల నిఘాతో భారీగా మద్యం పట్టుబడింది. బోయినపల్లి మండలంలో అక్రమంగా కారులో తరలించే 1,33,000 రూపాయల విలువ చేసే మద్యంను పోలీసులు పట్టుకున్నారు. మద్యంతో పాటు కారును సీజ్ చేసి స్తంభంపల్లి గ్రామానికి చెందిన సంతోష్, సుమన్ పై కేసు నమోదు చేశారు. చొప్పదండి మండలం అర్నకొండలో బైక్ పై రవాణా చేస్తున్న 50,000 రూపాయల విలువ చేసిన మద్యం పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన గంగాధర మండలం గంగాధరలో సర్పంచ్ అభ్యర్థి చిరుత మంగపై, మణుకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గట్టి రేణుకతో సహా 4గురిపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్ల బుత్కూర్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసిన వార్డు అభ్యర్థితో సహా ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పకడ్బందీగా వేస్తున్నాము. టోటల్ బందోబస్తు వచ్చేసి 600 అబోవ్ ఉంది. వీటిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక 150, అంటే మొత్తం మన పెద్దపల్లి జిల్లాకు గాను 750 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారిపైన కఠిన చర్యలు ఉండబోతున్నాయి. అందుకు ప్రజలందరూ, ఓటర్లందరూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు సహాయపడగలరని ఇంకోటి, సోషల్ మీడియాలో అన్నెసెసరీ పోస్టులు పెట్టి వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఫ్యూచర్ను పాడు చేసుకోవద్దు. ఎందుకంటే సోషల్ మీడియా పెట్టే వాళ్ళపైన కేసులు పకడ్బందీగా ఉంటున్నవి. అలాగే వారిపైన మేము హిస్టరీ సీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళు ఏ రకంగా ఇది చేస్తున్నారు కాబట్టి, ఏ రకంగా తప్పులు చేస్తారో వాటి అన్నిటినీ ఆ హిస్టరీ సీట్లో పొందుపరచడం జరుగుతుంది. వారిపైన కూడా కఠిన శిక్షలు ఉండబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో మనకు మంత్ని డివిజన్ మొత్తం ఉండబోతుంది, ఎక్సెప్ట్ అంతర్గాం. ఫస్ట్ ఫేజ్లో మేము 3 అంచెల బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఎలక్షన్ బూత్ దగ్గరనే ఒక మార్గము, సెకండ్ వచ్చేసి స్ట్రైకింగ్ ఫోర్స్, థర్డ్ వచ్చేసి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. ఇట్లా 3 అంచెల బందోబస్తును